బాగా జోరుదార్ నడుస్తుంది కానీ పాటలతో జోరు ఎందుకు పాట అంటేనే అది కదా. ఏదైనా సందర్భం వస్తే ఆడ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నీ పాట తేలుతుంది. ఎందుకని అటు కంకణం ఏమైనా కట్టుకున్నావా? ఎట్లా అంటే ఏదన్నా అయితే ఉప ఎన్నికలు వచ్చినా ఎవడన్నా పార్టీ మారినా ఇక సుఖరాం నర్సే పాట వినవాడాలని కంకణం ఏమైనా కట్టుకున్నావా? ఎన్నికల కోసం నేను పాట రాయి ఇక్కడ. మరి ఎప్పుడు ఎన్నికల కానీ ఎక్కువ ప్రొజెక్ట్ అవుతా ఉంటాం ఎందుకన్నా? నేను ఎన్నికల కూడా ఒక్క పాట కూడా రాయలేదు ఎన్నికల మీద. ఎందుకు రాయలేదన్నా? మునుగోడు ఎన్నికల్లా మొత్తం రాజగోపాల్ రెడ్డిని ఆట ఆడుకున్నావు. అది వాస్తవం. రాజగోపాల్ రెడ్డి మీద రాసిన, ఎన్నికల మీద ఎందుకు రాసిన? ఇక ఎన్నికల సందర్భమే కదా అది. ఎన్నికల సందర్భం. ఇప్పుడు మొన్న మల్లన్న మీద కూడా రాసిన. ఏమంటే రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే మా ప్రాంతం అంతా కలివిడిగా ఉంటుంది, కలిసి ఉంటుంది. నువ్వు అప్పటికప్పుడు వచ్చి గెలిచి 3 నెలలు కాలే, 3 అప్పుడే కాంగ్రెస్ పార్టీ శనిదయం అవుతుంది, బీజేపీ పార్టీ కనతలు అవుతుంది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని కనతలు అయితేనే మా ప్రాంతం వాళ్ళంతా నమ్మి తెలియక మోసపోయి ఓట్లేసారు. నువ్వు గెలిచి 3 ఏళ్ళు కాకముందుకి ఏం మురికాల కూడా సక్కది నేను నువ్వు బీజేపీలో పోతే ఏమనొద్దా? అనొద్దా? అడగాలి కదా, అదే అడిగా. అంటే మరి ఖచ్చితంగా ఎన్నికలు ఉన్న చోట అయితే ఉంటావు కదా. సరే వ్యక్తిగతంగా నువ్వు వ్యక్తుల పైన రాస్తున్నావు. ఎన్నికల ఉన్న చోట అని కాదు, ఎక్కడ తప్పు జరిగితే అక్కడ పాట పాడు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ. అది ఈ స్టేట్ కాదు, ఏ స్టేట్లో అయినా సరే. ఏ స్టేట్లో అయినా సరే. మరి ఆంధ్ర పైన ఎందుకు అంత తినిపించావు? ఎందుకు? వాళ్ళు కూడా మన తెలుగు మన రాజశేఖర్ రెడ్డి మీద ఎవరు రాయలే పాట ఇప్పటిదాకా. గతంలో సిపిఎంలు రాసినాయి, తర్వాత రాజశేఖర్ రెడ్డి మీద ఎవరు పాట రాయలే. జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడే రాసిన షర్మిల ఎందుకు వచ్చింది, ఆయన పెద్ద దొంగ రాజశేఖర్ రెడ్డి అని రాసిన. అవును, షర్మిల గురించి ఎందుకు రాయలే? రాస్తా కదా, రాస్తా పక్క రాస్తా. అంటే ఎందుకన్నా ఇట్లా రాయాలని కంకణం ఎందుకు కట్టుకున్నావు అని అంటున్నాను. లేదు, తప్పు జరిగినప్పుడు నేను ఒక పాట రాయొస్తుంది కాబట్టి రాయాలి కాబట్టి రాస్తుంటా. ఇవాళ చెప్పిర్రా రామ్ నరసన్న నువ్వు ఇట్లా ఖచ్చితంగా రాయాలి తప్పు జరిగిన చోట అని చెప్పేసి, లేకపోతే నీకు నువ్వే ప్రిపేర్ అయి ఉంటావు అట్లా? నాకు ఎవడు చెప్పడన్నా. నేను రోజు విద్యార్థిని కానీ నాకు గురువు లేడు. సమాజాన్ని చూసి మాట్లాడుతుంటా తిరుగు. ఇట్లా ఇటువంటి ఆలోచనలు ఎట్లా వస్తాయి? ఇటువంటి మాటలు ఎట్లా వస్తాయి? ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటే అన్ని రకాల ఆకలి కావచ్చు, అవమానం కావచ్చు, రకరకాల కోణాల నుంచి పుట్టుకొస్తాయి. ఇది ఎట్లా పుట్టింది అంటే చెప్పడానికి లేదు. అన్ని రకాల అంశాలపై నుంచి ఉంటుంది. నీకు కడుపుకోతుందా ఇప్పుడు? నాకేం లేదు, 3 పిల్లలు మంచిగా, అన్ని తీర్లు బాగానే ఉన్నావు. మరి అయినా ఎందుకు ఇంకా బాధపడతా ఉన్నావు? బాధపడుతున్నావు అంటే భారతదేశంలో ఎంత శాతం మంది పౌష్టికాహారం తింటారు, ఎంత శాతం మంది కడుపు నిండా అన్నం తిని నిమ్మలంగా పండుకుంటారు, ఎంత శాతం మందికి ఇండ్లు ఉన్నాయి, ఎంత శాతం మంది స్వేచ్ఛగా జీవిస్తున్నారు, ఎంతమంది గుడికి పోతారు, ఎంతమంది బడికి పోతారు, అధికారం మనిషి చేతులు ఉంది, స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది, ఏం సంగతి అనేది అన్ని విశ్లేషణ చేసినప్పుడు కొంత బాధ అవుతుంది. కాబట్టి ఆ బాధ పేపర్ మీకు వస్తుంది, మాట అవుతుంది, ఆట అవుతుంది, పాట అవుతుంది. మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసేదాకా అవుతుంది. సరే, నీ బాధ ఆట అవుతుంది, మాట అవుతుంది, పాట అవుతుంది. ఆ పాట ఇవాళ ఇంటర్వ్యూ వరకు తీసుకొస్తుంది. కానీ ఆ పాట మరి సమాజంలో మార్పు ఎంతవరకు తీసుకొస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అయితే ఎంతవరకు మార్పు వస్తుంది అనేటువంటిది నేను చెప్పాల్సింది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహాద్రి ఉన్నాడు, ఒక పని చేస్తున్నాడు, నాన్న ఇది చేస్తే ఏమొస్తుంది అనుకుని చేస్తున్నావు అని అడుగుతా. అన్న నాకు ఇన్ని డబ్బులు వస్తాయి అనుకుంటుండు. ఆ డబ్బులు వస్తే కానీ నెక్స్ట్ ఏంది అన్న తర్వాత ఆగిపోయాడు, సమాధానం చెప్పకుండా. ఆగిపోయినప్పుడు తమ్ముడు ఇది కాదని చెప్పడం నా బాధ్యత. ఇంటవైనం అనేది నీ కర్మ, అవునా? చెప్పడం వరకే నా పని. ఇప్పుడు అన్ని కలిపి నోట్లో పెట్టినాక మరి ప్రజలు ఎందుకు చైతన్యం తీసుకురావాలి కదా? ఇప్పుడు ఆ బాధ చూసి నువ్వు ఆటై మాటై పాట అవుతున్నావు అంటే నేనేమంటా, మరి అక్కడ ఆగిపోతా ఉన్నారు జనాలను. ఇంట్లోనే తండ్రి ఉంటాడు, ఇంట్లో తండ్రి ఉంటాడు, కష్టం చేసుకొచ్చి ఇంట్లో ఇస్తే అమ్మ వండి పెడుతుంది. ఒకవేళ నీకు తినే స్తోమత లేకపోతే తినిపిస్తుంది. కానీ అమ్మే నోట్లో జొర్రి చెయ్యి పెట్టి తిప్పి అరుగు పెట్టదు. ఇది కూడా అట్లే అంటావు, అంతే కదా? మరి మారుతారంటావా అన్న? ఇప్పుడు ఇన్నేసి పాటలు రాసినావు కదా, ఎన్నో ఏళ్ళ నుంచి రాస్తా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉంటారు మన వాళ్ళు, చాలా మంది అంటే చాలా మంది లక్షలలో ఉంటారు. మారుతారు అంటే వ్యక్తిగతంగా మారుతారు. ఎందుకు మారు? మార్పు మొదలైందంటారా పాటల వల్ల? మారుతారు. ఎందుకు మారు? నాకు తెలిసి మనం ఇంత స్వేచ్ఛ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందే పాట వల్ల అని చెప్పొచ్చు కదన్నా, కాదా? ఒక రకంగా అది కూడా కారణం. ఇవాళ ఉద్యమం ఉద్యమం రగిలింది, విద్యార్థులు ఉన్నారు, యువజనులు ఉన్నారు, నిరుద్యోగులు, సకల జనులు అందరూ ఉన్నారు. ఉన్నప్పటికీ ఉద్యమం మా ఊరు నుంచి మీ ఊరికి పరిచయం కావాలంటే మేము కూతబెడితేనే. ఆ తెలంగాణ దుమ్దాం చేసేటువంటి సందర్భాలలో ఇంటికి పోయొచ్చే పరిస్థితులు లేనప్పుడు కూడా ఆడబిడ్డలకు నెల నెల మంతు వస్తుంది. ఆ మంతు కూడా గంతేస్తూ గొంతెత్తితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఆ శ్రమలు ఉన్నాయి కదా, పాటకంత బలం ఉంది కదా. అట్లా ఆ విధంగా రాసి మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టినావు అంటే ఏమన్నా? కక్ష ఎందుకు కడతాను? నాది అపోజిట్ పార్టీ ఏమన్నా, ఒక రకంగా అట్లా కూడా కనిపిస్తా ఉన్నది. నాకు ఏ పార్టీతో పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నట్టు పని లేదు నాకు, ఏ పార్టీతోని నాకు అసలే పని లేదు. ఏం పని నాకు? అది జోగటోనికి అవసరం, నాకేం అవసరం అన్నా?
నా పని ఏదో నేను చేసుకుంటా, నా పాట ఏదో నేను పాడుకుంటా, నా ఇంటికి పోతే మన 3 పిల్లలు, మా పూజమ్మ హాయిగా మనకు ఉంటాం. ఏ ఇవ్వంతవరకు కక్షలు ఉన్నాయి నాకు.